తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. మరి దోమలై కుడితే ఎట్లారా మీకు? ఇగో వాన పడంగానే ఫుల్ నీళ్లు నిండుతాయి. ఇంట్లో ఎట్లనైనా వండుకుంటాం షాప్ వేసి. నీళ్ళనే వాటర్ ఉంటాయి కదా, వాటర్ లో ఎట్లా పడుకుంటారా మీరు? అవి దొబ్బి వండుకుంటాం. ఈ వాటర్ బయటికి తీసుకుని పండుకోవాలా? మరి లేకపోతే ఎట్లా వాటర్ ఉంటాయి ఒళ్ళో పట్టిస్తాం. నిద్ర పడతా మీకు? మరి మీ మమ్మీ వాళ్ళు ఇక మరి నిన్ను పడుకోబెట్టి ఇక వాళ్ళు మెలుకుంటారు. అట్లనే మా బయట చలిపోయింది, అట్లనే నీళ్ళలో వండుకున్నాను. నీళ్ళలో పండుకుని చనిపోయిందా? మూడు నీళ్ళలో మరి రావట్లేదు. నీళ్ళు రాగానే ముక్కులోకి పోయి చచ్చిపోయింది. మీకు స్కూల్ ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్. మరి వెళ్ళలేదా మరి ఇటు స్కూల్ కి? పోలేం, ఫీజు కట్టాలి. ఫీజు కట్టాలా? స్కూల్ ఫీజు కట్టాలా మీరు? మా మమ్మీ వాళ్ళు. మరి గవర్నమెంట్ కదరా? గవర్నమెంట్ కదా? ప్రైవేటా? ప్రైవేట్ స్కూలా? మరి ఎట్లా? మరి ఇట్లా ఉంటే ఇబ్బంది కదరా మరి మీకు? 2 రోజులు నల్లదాలి పోయి రేవంత్ సరిగ్గా చేయట్లేదు. రేవంత్ అన్న తెలుసా? రేవంత్ అన్న ఎవరు? ఎవరు రేవంత్ అన్న? చేకూర్తా ముఖ్యమంత్రి. మరి పర్లేదా? చేస్తుండ మంచిగా? మరి చేయించట్లేదు. వస్తారేమో ఇప్పుడు, మరి వస్తారా మీ గల్లీలోకి ఇప్పుడు? ఇంకెవరు నాయకులు వస్తారు? మరి వస్తే చెప్తారా? మరి ఏం చెప్తారా వస్తే? ఎవరైనా వచ్చి ఓట్లు అడిగితే మీ మమ్మీ వాళ్ళని కేసీఆర్ కొట్టేస్తారు. ఎందుకురా? కేసీఆర్ ఇష్టం. అతను మంచోడు. మంచోడా? 10,000 ఇస్తాను నీళ్ళు వచ్చినప్పుడు. 10,000 కాదురా మరి అతను రేవంత్ కూడా చేస్తా అంటుండ్రు. రేవంత్ ఏం చేయాలి? చేస్తా అంటుండ్రా? ఇప్పుడు గెలిస్తే చేస్తాను అంటున్నాడు. మళ్ళీ ఏమో ఏం చేస్తారు చూడాలంతే. చూడు, చిన్న చిన్న పిల్లలు ఎంత ఘోరమైన పరిస్థితి. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, వర్షాలు వస్తే మా పరిస్థితి ఇక ఘోరంగా ఉంటుందని పిల్లలు చెప్తా ఉన్నారు. ఇక ఏం చెప్తాం, ఇక వీళ్ళ పరిస్థితి ఇక ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంతేనా అమ్మాయి? వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇక తోసుకోవాలా, వాటర్ తోసుకోవాలి, మీరు ఉండాలి ఇక అంతే. పిల్లలు ఉన్నారు. మరి దోమలు మీరు ఎక్కడ? దోమలు కూడా వస్తాయి, మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తాయండి నీళ్ళు. పురుగులు కూడా వస్తాయి. దాని గురించే కట్టారా ఇది? దీని గురించే పెట్టాము, వాగట్ రాకండి. ఆయన కింద నుంచి వచ్చేస్తాయండి, పెద్ద ఉన్నారు కదా. మరి ఈసారి ఓట్లకు వస్తారా మళ్ళీ నాయకులు? వస్తారండి, వాగంటి గోపీనాథ్ గారితో వస్తారు. చనిపోయారు కదా ఆయన భార్య నిలబడ్డది కదండి. ఆయనకే ఆవిడకే ఉంటదా మరి అట్లా? ఏమండి, ఎవరికి వేస్తారన్న తర్వాత అండి. మీకు ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూసారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఏమైనా జరిగిందా? పనులు ఏమన్నా ఇప్పుడు ఏం జరగలేదండి, కొత్తగా ఏం జరగలేదండి. 6 గ్యారెంటీలు అన్నాడు. ఏమి ఇచ్చారండి? వీళ్ళు బస్సు ఫ్రీ ఒకటే ఇచ్చారండి. ఉచిత కరెంట్ అంటే? ఉచిత కరెంట్ మాకు ఇవ్వలేదండి. ఎందుకు ఏమండి? ఇవ్వలేదండి, మాకు బస్ ఫ్రీ ఒకటే ఇచ్చారు. బస్ ఫ్రీ ఒకటే? ఒకటే. మరి ఇస్తా అంటున్నా మహిళలకు 2,500. అవి కూడా ఇవ్వలేదండి. 2,500 ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు పెట్టిరా? ఇందిరమ్మ ఇల్లు అది మాకు పట్టా వచ్చిందండి. ఆ పట్టా దాని గురించి ఏదన్నా చేస్తారేమో అని ఆలోచిస్తున్నాం. మరి ఈసారి వస్తారు కదా నాయకులు, మరి చూపియండి ఒకసారి మీ పరిస్థితి కూడా చూడాలి. వాళ్ళు చూస్తారండి, చూస్తా ఉంటారు, ఎంచుకుంటారు, ఓట్లు వెళ్ళిపోతారు. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాం అంతే అండి. ఓట్లు వేసిన తర్వాత మా మొక్కలు ఏం చూడరు. రోజు మా ఇళ్లలో ఉండమని చెప్పండి, వచ్చిన వాళ్ళు మేము ఓట్లు వేస్తాం కానీ మీరు ఒక రోజు ఇక్కడ పడుకోండి అని చెప్పండి. ఒక రోజు కదండి, ఒక గంట ఉండదండి. ఒక అరగంట, సాయంత్రం పూట 6 గంటలకు వచ్చి 7 గంటల దాకా ఉండమనండి. ఉంటారేమో, ఎవ్వరూ ఉంటారు. మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, చిన్న ఇదే పరిస్థితి.